హాయ్ గైస్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే ఎక్కడికి రెడీ అయ్యాను, ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు కదా. సో అనుకోకపోయినా కానీ నేను చెప్తాలేండి, జస్ట్ కిడింగ్. సో ఇవాళ అయితే గురు పౌర్ణమి. సో మీకు తెలిసిందే కదా, నాకు ఈ సండే వర్క్ ఉందన్నమాట. సో థర్స్డే ఫ్రైడే వీక్ ఆఫ్. సో ఈ మంత్ మాత్రమే అట్లా. సో సాటర్డే సండే వర్క్ అయితే ఉంది. సో అందుకు మార్నింగ్ వర్క్ ఉంటుంది కదా, సో కుదరలేదన్నమాట గుడికి వెళ్దామని. ఇంకా అందుకు ఈవినింగ్ వెళ్తున్నాను అనమాట. నేను మా అన్న కలిసి వెళ్తున్నాము. ఇంకా మా సైడ్ అయితే పొద్దుటి నుంచి వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉందన్నమాట. చిన్నగా చినుకులు పడుతూనే ఉన్నాయి అసలు నాన్ స్టాప్. ఇంకా అందుకు అసలు బయటికి కూడా పోనీలేదు. బయట అంతా చిత్తడిగా ఉంది. ఇంకా వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది. అప్పుడు కూడా ఈవినింగ్ కూడా పోతామో లేదో అనుకున్నాము. బట్ సరేలే, చిన్నగానే పడుతుంది అని చెప్పేసి ఇంకా సింపుల్గా కుర్తీ అండ్ జీన్స్ అయితే వేసుకొని వెళ్తున్నాను. నార్మల్గా అయితే ఎప్పుడు టెంపుల్స్కి నేను ఇట్లా జీన్స్లో వెళ్ళాను. సో ఇది అనమాట ఫస్ట్ టైము. నార్మల్గా ట్రెడిషనల్గా అట్లా వెళ్దాం అనుకున్నా. బయట అంతా చిత్తడే. ఇంకా నేను ట్రెడిషనల్లో వెళ్ళాను అనుకో, నాకు కూడా చిత్తడి అయిపోతుంది. సో అందుకనమాట ఇక్కడైతే ఇంకా టైర్ అయితే ఎవరో గాలి తీసేశారు. మా ఇంటి దగ్గర పిల్లలు లేదంటే ఎవరో తెలియదు, గాలి తీసేసినారు. దారిలో వెళ్ళేటప్పుడు ఊగుతుందనమాట బైక్. చూస్తేమో గాలి లేదు. ఇంకా గాలి కొట్టించుకొని వెళ్ళాము. పంచర్ అయిందేమో అనుకున్నాం, బట్ పంచర్ ఏం కాలేదు. థ్యాంక్ గాడ్, గాలి ఎక్కట్లేదు. ఇంకా ఫైనల్గా అయితే గుడికి అయితే వచ్చేసినాము. మా ఊర్లో సాయిబాబా గుడి చాలా పెద్దదనమాట టెంపుల్. చాలా బాగా చేస్తారు కూడా. చాలా రష్ ఉంటారేమో అనుకున్నా, బట్ పర్లేదు, కొద్దిగా మందే ఉన్నారు. మేబీ పొద్దున్న పూట చాలా మంది వచ్చి ఉంటారు. క్యూ లైన్లు అయితే చాలానే ఉన్నాయి. వైడ్ యాంగిల్ ఉంది కదా, వైడ్ యాంగిల్ పెడితే అయిపోతుంది. జయ జయ సాయి నమో నమః. కాళ్ళు
కాలు ఇరుకు పట్టింది కాలు. కృష్ణుడికి కూడా గొడుగు పెట్టారు కదా. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కొద్దిసేపు కూర్చున్నాం అనమాట లోపల. ఇంకా తర్వాత ఇంకా బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ అండ్ ఇంకా వీడియోస్ తీసుకున్నాను. ఇంకా చాలా బాగానే వచ్చినాయి ఫొటోస్ అండ్ వీడియోస్. సో ఇంకా తర్వాత అయితే బయలుదేరాము. కరెక్ట్గా మా దర్శనం అయిపోయి బయటికి వచ్చేసిన తర్వాత లోపల ఏమో భజన స్టార్ట్ చేసినారు. ఉండింటే బాగుండేమో అనిపించింది. నాకు ఇట్లాంటివి ఇష్టం అనమాట. కొద్దిసేపు అయినా భజన చేసుకుంటూ కూర్చుండేదాన్ని. ఇంకా ప్రసాదం తినేసి ఇంకా బయటకు అయితే వచ్చేసినాము. ఇంకా పక్కనే ఇక్కడ ఒక షాప్ ఉంటుందన్నమాట. మొత్తం ప్లాస్టిక్ కానీ లైక్ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ అమ్ముతారు. ఇక్కడ మేము పాట్స్ తీసుకుందామని వచ్చినాము. యాక్చువల్లీ మేము లాస్ట్ టైం అంటే ప్లాంట్స్ తీసుకున్నాం కదా, అందులో తమలపాకి ఒక్కటి పాట్ లేదనమాట. మట్టి ఉంది, పాట్ లేదు. సో అది తీసుకొని నాటాలని చెప్పేసి ఇంకా పాట్ అయితే తీసుకున్నాము. ఒక్కొక్కటి 80 అలా చెప్పారు. ఇంకా 60 ఇక్కడ ఆ అంకుల్ ఏమన్నారో విన్నారా? ఆ అంకుల్ అన్నదానికి ఇజ్జత్ మొత్తం పోయింది.
యాక్చువల్లీ ఇది చిన్న పిల్లలది కదా, కాళ్ళు వస్తుంటాయి కదా అప్పుడప్పుడే. సో వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అనమాట. చాలా భలే ఉందనమాట, క్యూట్గా భలే ఉంది ఇది అని చెప్పి నేను దొబ్బుకుంటూ ఆడుకుంటా ఉన్నాను. అంకుల్ అయితే బాగుందమ్మా తీసుకోమ్మా అంట. ఏంటి అంకుల్ అంత మాట అనేసినారు అనుకున్నాం మనసులో. ఇంకా 3 అయితే తీసుకున్నాము పాట్స్. ఇంకా గుడి పక్కనే ఒక షాప్ అయితే ఉంది. షాప్ కాదనుకుంటా, జస్ట్ క్లియరెన్స్ సేల్ జరుగుతుందనమాట. నార్మల్గా మాది స్మార్ట్ సిటీ నందరనే ఒక పేజ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. సో అందులో వాళ్ళు అప్డేట్ ఇచ్చారనమాట ఆ రోజు మార్నింగ్, ఇలా సేల్ జరుగుతుంది అని చెప్పి 10 టాప్స్ = 1000 రూపీస్ అని. అదేందబ్బా అనుకున్నా, అది జస్ట్ సాయిబాబా గుడి పక్కనే అన్నారు. సరే ఇంతవరకు వచ్చాం కదా చూసేసి వెళ్దాము అని చెప్పి వచ్చినాం అనమాట. సో ఇవన్నీ వర్క్ కుర్తీస్ అనమాట. నేను లాస్ట్ టైము నేను కుర్తీస్ తీసుకున్నాను చెప్పాను కదా, సో అలాంటి మోడలే. సో ఫుల్ లైనింగ్ ఉంది అండ్ ఎంబ్రాయిడరీ టైప్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇలా మగ్గం వర్క్ టైప్ అలా ఉన్నాయన్నమాట. ఫుల్ వర్క్ కుర్తీస్ విత్ సెట్ అనమాట. ఇవి 3 పీస్ సెట్. నాకేందో అన్నీ ఎల్లోనే కనిపిస్తున్నాయి, ఎల్లోనే నచ్చుతున్నాయి నా కళ్ళకి. ఈ మధ్య ఏదో తేడా కొడుతుంది. సో ఇదంతా చూడండి, ఎల్లో మీద ఎంత బాగా కనిపిస్తుందో. సో అన్నీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మార్నింగ్ సేల్ పెట్టారు, నాకు తెలిసి అన్నీ అయిపోయినట్టున్నాయి. చూసారా అన్నీ ఎంత కుప్పలు పడేసినారో. మార్నింగ్ అయితే మంచిగా ర్యాక్స్లో అలా పెట్టారనమాట వీడియోలో. సో తీరా వచ్చి చూస్తే అంతా అలా కుప్పలు పోసి పెట్టారు. ఏ చున్నీ ఏ దాంతో కూడా అర్థం కాకుండా అయిపోయింది. కొంతమంది అయితే అక్కడే తొక్కేస్తున్నారు, అక్కడే బట్టలు తీసుకుంటున్నారు. ఇది చూడండి ఎంత కుప్ప ఉందో. ఇంకా కుప్పని చూసి నేను ఇంకా బయటకు అయితే వచ్చేసిన. అంటే బాగున్నాయి డ్రెస్సులు, బట్ పేషెన్స్గా చూసుకొని అంత మంచిగా సెట్ చేసుకుంటే బాగానే ఉంటాయి. కొన్ని డ్యామేజ్ అట్లా ఉన్నాయన్నమాట, వర్క్ డ్యామేజ్ అలా. సో కొన్ని అయితే ప్యాకేజ్లో ఉన్నాయి. మనం కావాలనుకుంటే వాళ్ళు ఇస్తారనమాట. అండ్ సైజెస్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో చాలా వరకు స్టాక్ అంతా అయిపోయింది. సో ఇంకా నేనైతే పెద్దగా ఏం తీసుకోలేదు. బట్ మోడల్స్ అయితే బాగున్నాయి, కలెక్షన్ ఆలియా కట్ కానీ ఇవన్నీ. కానీ ప్రైజెస్ తెలుసా ఎంత తక్కువ అంటే, నేను లాస్ట్ టైం తీసుకున్నవి నేను ఆఫర్ కింద తీసుకున్నానండి 900. కానీ ఇప్పుడు అన్ని ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ కదా ఇలాంటి కుర్తీస్ అన్నీ 3 పీస్ సెట్. సో ఒక్కొక్కటి 1400, 1500, 1600 అలా డిఫరెంట్ ఉన్నాయి. ఇవి వచ్చేసి జస్ట్ 600 రూపీస్కి మాత్రమే. 600 అసలుకి 600, 700 అలా ఉన్నాయన్నమాట. డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. బట్ చాలా రీజనబుల్, 599 రూపీస్ అనమాట ఇవి. అంటే డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయిలేండి. నేను చూస్తున్నవి మాత్రం 600, 650 ఆ రేంజ్లో ఉన్నాయి. బట్ బాగున్నాయి కలెక్షన్ అయితే. కానీ మార్నింగ్ వచ్చిందంటే బాగుండేది. సో అదనమాట ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఇట్లనే చేస్తారా, ఒక పనికి పోయి ఇంకో పని చేసుకుని. సో షాపింగ్ అయితే ఏం చేయలేదులేండి, జస్ట్ నేత్రానందం కోసం మాత్రమే. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.